అరణ్యంలో బుద్ధుని కథ. ఒకప్పుడు గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఓ అరణ్యం గుండా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చాలా పొడుగ్గా ఉండటంతో వారు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలని బుద్ధుడు సూచించాడు. అందరూ ఓ చెట్టు క్రింద కూర్చున్నారు. అప్పుడు ఒక శిష్యుడు, భగవన్, మీరు అనేక సార్లు చెప్పినట్లు మన ఆలోచనలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అర్థమైంది. కానీ ఈ విషయం గురించి మరింత వివరంగా చెప్పగలరా అని అడిగాడు. బుద్ధుడు నవ్వుతూ, ఇది నీకు మంచి స్ఫూర్తినిచ్చే ఒక కథ చెబుతాను. జాగ్రత్తగా విను అని చెప్పారు. ధనవంతుడి కథ. ఒక ఊరిలో ఓ ధనవంతుడు ఉండేవాడు. అతనికి అనేక సొత్తు, ధనం ఉండేవి. కాని అతని మనసు ఎల్లప్పుడూ మరింత సంపద సంపాదించడంపైనే ఉండేది. ఒకరోజు అతని ఇంటికి ఓ సన్యాసి వచ్చాడు. ధనవంతుడు అతనికి మంచి స్వాగతం పలికి గౌరవంగా అతిథి మర్యాదలు చేశాడు. చర్చల మధ్య సన్యాసి ధనవంతుడితో ఇలా అన్నారు, మీరు చాలా ధనవంతుడు, మీరు సమాజానికి ఉపయోగపడతారు. కానీ మీరు మరువకండి, ఒకరోజు మరణం కూడా మీకు వస్తుంది. ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. అది మీరెందుకు చెబుతున్నారు? నేను ఇంకా చాలా పిన్న వయసులో ఉన్నాను అని అడిగాడు. సన్యాసి మెల్లగా సమాధానం ఇచ్చాడు, మరణం పాతవాళ్లకు మాత్రమే కాకుండా ఎవరికి అయినా ఏ క్షణంలోనైనా రావచ్చు. ఈ మాటలు ధనవంతుడి మనసులో గాఢంగా దెబ్బతీశాయి. ఆయన రోజు మొత్తం ఆలోచనల్లో మునిగిపోయాడు. నేను ఇంత సంపద సృష్టించినా మరణం నాకు కూడా అనివార్యమా అని భయపడసాగాడు. ఈ భయం అతనిని తీవ్రంగా దెబ్బతీసింది. సన్యాసి మార్గదర్శనం. అతని పరిస్థితిని గమనించి సన్యాసి మరలా అతనితో మాట్లాడారు. నీ సమస్యకు పరిష్కారం ఉంది. నేను నీకు ఒక మంత్రం ఇస్తాను. దాన్ని రోజూ జపించు అని చెప్పారు. మంత్రం ఇలా ఉంది, నేను జీవితం ఆనందంగా గడుపుతాను, మరణం వస్తుందంటే భయపడను. ఈ మంత్రాన్ని వినగానే ధనవంతుడు ప్రతిరోజూ దానిని జపించసాగాడు. ఆ మంత్రం అతని ఆలోచనలను మార్చింది. మరణ భయం నుండి అతను విడిపోతూ ప్రతిరోజుని ఆనందంగా గడిపాడు. బుద్ధుని ఉపదేశం. ఈ కథను చెప్పి బుద్ధుడు తన శిష్యులతో ఇలా అన్నారు, మంత్రం ఓ సాధారణ వాక్యమే, కానీ దాని శక్తి మన ఆలోచన ధోరణిని మార్చడంలో ఉంది. ధనవంతుడు తన సంపదపైనే దృష్టి పెట్టి మరణం గురించి ఆలోచించాడప్పుడు దుఃఖంలో మునిగిపోయాడు. కాని ఆ మంత్రం ద్వారా తన జీవితాన్ని సంతోషంగా గడపాలని నేర్చుకున్నాడు. ఉపకారం. మన జీవితంలో కూడా నెగటివ్ ఆలోచనల ద్వారా మనం ఒత్తిడికి గురవుతాం. కానీ సానుకూల ఆలోచనల ద్వారా మన జీవితం మెరుగవుతుంది అని బుద్ధుడు తెలిపారు. ఈ కథ ద్వారా మనం అనుసరించవలసిన మార్గం ప్రతిరోజు ఆనందంగా జీవించడమే నిజమైన విజయమని మనకు గుర్తు చేస్తుంది.